హలో అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకే మర్చిపోవద్దు. ఈ వాతావరణం చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను ఏదైతే కంప్లీట్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానో వీడియో చివరి దాకా అయితే చూసేయండి. ఇదైతే ఇంట్లో దుర్గమ్మ పండుగ అనమాట. మేము ప్రతి 3 ఏళ్ళకి లేకపోతే తల్లి నొప్పించుకునే విధంగా 5 ఏళ్ళకి ఒకసారి అయితే చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం చేసేది కాదు ఇది. కొంతమంది ఇట్లా సంవత్సరం చేసుకుంటారు అనమాట. మేము అట్లా చేసుకోము. తల్లిని ఒప్పించుకునే విధానంగా మీరు కూడా చూసేయండి. నేనైతే చూపిస్తాను. ఇదైతే మేము సాయంత్రం 6-6:30 నుంచి అట్లయితే స్టార్ట్ చేస్తామన్నమాట. మ్యాక్సిమం అందరూ నైటే చేసుకుంటారు దుర్గమ్మకి. ఇంటి కొత్త కొలుపు లేదా పాత కొలుపు దుర్గమ్మలు ఉంటాయి కాబట్టి నైట్ టైమే స్టార్ట్ చేస్తారనమాట. మా అత్తమ్మకి ఇంకా మా వదినకి అయితే ఇట్లా కొంచెం దేవుళ్ళు వస్తారనమాట. వాళ్ళతోటే మేము పుట్ట బంగారానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము అక్కడ కూడా మీకు ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూపిస్తాను. మిస్ అవ్వకుండా అయితే వీడియో ఎందాక చూసేయండి. చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. అసలు నేను ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా దుర్గమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చాలా మంచిగా చేస్తారు. ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి, పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా చాలా సందడి చేస్తారనమాట. మీరు కూడా మొత్తం ఎక్కడ మిస్ కాకుండా అయితే చూసేయండి. నేనైతే ప్రతిదీ చూపిస్తాను. మేమైతే ఇప్పుడు పుట్ట బంగారానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ముందే వెతికి పెట్టుకోవాలన్నమాట పుట్ట బంగారాన్ని. అది వెతుక్కొని చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి వెళ్ళాలన్నమాట. రాత్రి టైంలో అందరం కలిసి పోవడం అనేది మస్తు స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే చీకట్లో అసలు భలే అనిపిస్తుంది. మేమైతే పుట్ట బంగారానికి రీచ్ అయిపోయినాము. అక్కడ నుంచి మాకు దగ్గర 10 మినిట్స్ అట్లా పట్టింది. మేము అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అక్కడ సందళ్ళు సప్పుళ్ళు మేమైతే అక్కడ భయపడ్డాం అనమాట. నాకు ఇది ఫస్ట్ టైము పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళి చేయడము. పోయినసారి మేము చేసినాంలే కానీ అప్పుడు పుట్ట బంగారానికి వేరే వాళ్ళు అయితే వెళ్ళారు అనమాట. మేము వెళ్ళలేము. అత్తమ్మ వాళ్ళే వేరే వాళ్ళకి చెప్పి పంపించారు. సో నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇది చాలా ఫస్ట్ టైం. భలే అనిపించింది. అసలు నైట్ అంతా నిద్ర లేవు. అయినా కూడా మా ఫేస్లో ఎక్కడ ఇంత ఇది తగ్గలేదు. మంచిగా ఎంజాయ్ చేసినాము. అక్కడ చాలాసేపు ఫార్మాలిటీస్ కూడా చేసారు అనమాట. అవి కూడా ఏం మిస్ అవ్వకుండా చూసేయండి. మీలో ఎంతమంది ఇట్లా దుర్గమ్మని చేస్తారో ఒకసారి అయితే చెప్పండి. మాకు మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాతకి ఈ పుట్ట బంగారం తీసుకొచ్చి ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాసెస్ కూడా మొత్తం చేయాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా 4-5 చుట్లు ఎన్నో చుట్లు తిప్పిర్రు. నాకు అది కూడా ప్రాసెస్ గుర్తులేదు. అసలు నిజంగా దుర్గమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఎంతమంది దుర్గమ్మని నమ్ముతారో అసలు జై దుర్గమ్మ అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలుకే మర్చిపోవద్దు. మస్తు అనిపిస్తుంది అసలు ఆ తల్లిని. ఎంత ఆపదలో ఉన్నా దుర్గమ్మ అని అంటే పలుకుతుంది ఆమె. ఎంత ఆపదలో ఉన్నా ఆదుకునే తల్లి దుర్గమాత. సంవత్సరం ప్రతి ఒక్కరు భలే ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. మేము కూడా చేస్తాము. కాకపోతే మేము ఎందుకు చేస్తున్నామంటే ఇల్లు కట్టుకున్నాం కాబట్టి కొత్త ఇంట్లో ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేస్తున్నాము. మాకైతే మంచిగా అనిపించింది. ఆమెను మేము 2 years లోపు ఇల్లు అయిపోవాలి ఖచ్చితంగా అని అడిగినాము. తల్లి మాకైతే వరం ఇచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము ఇల్లు కడతాము అని. కానీ ఆ తల్లి దయ వల్ల మాకైతే ఇల్లు అయ్యింది. ఇక్కడ నుంచి మేము ఇంకా మొత్తం మొక్కి అవన్నీ చేసి కుటుంబము మేము 4 మెయిన్ అనమాట. ఇవి చేసుకొని అయితే ఇంటికి పుట్ట బంగారం తీసుకెళ్ళాలి. పూజ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడైతే మా ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చారనమాట. మా అన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అయితే అందరు వచ్చారు. మేమైతే వీళ్ళకి ఇక చాలా లాంగ్ నుంచి వచ్చారు కదా, వీళ్ళకైతే ఫస్ట్ ఇంకా కంప్లీట్ చేసేసేయాలి వీళ్ళ ఫుడ్ ప్రాసెస్ ఇట్లా అని. బయట వాళ్ళు తింటున్నారు, మా ప్రాసెస్ అయితే మేము చేస్తున్నాము. నేను వీడియో తీస్తూ ఉన్నా. మిగతా వాళ్ళు అయితే పుట్ట బంగారం తెచ్చారు కదా, అదంతా దంచి మంచిగా నీట్గా జల్లెడ పట్టిన తర్వాతకి దుబ్బులోళ్ళకి ఇస్తే
తల్లిని తయారు చేస్తారనమాట. ఎక్కడోళ్ళు అక్కడ పాపం తినలేరు, ఆల్రెడీ అప్పటికి 12:30-1 అట్లా అవుతుంది. ఇక చేయాలి కదా, తప్పదు. దుర్గమ్మని అయితే ఎర్లీ మార్నింగ్ ఇది 2 o'clock అట్లా తయారు చేసినారు. చూడండి మా దుర్గమ్మ ఎంత అందంగా ఉందో. మాకు చాలా ఇష్టం అసలు. ఆ తల్లిని అట్లా తయారు చేయడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. తల్లి కొడుకేం కూడా ప్రిపేర్ అవుతుందన్నమాట. తల్లి స్టోరీ చెప్తున్నారు, ఆ కథ మొత్తం విని మంచిగా అనిపిస్తుంది ఆ స్టోరీ కూడా. అసలు మీలో ఎంతమంది విన్నారో చెప్పండి. ఆ గజ్జల సప్పుడు, ఆ డప్పు కానీ, ఆ దుబ్బులోళ్ళు కానీ భలే ఎంజాయ్ చేపిస్తారు. పండగ అయితే మార్నింగ్ 6:30 వరకు అయిపోయింది. అందరం కూర్చొని తినే వరకు ఈవినింగ్ మాకైతే 6:30-7 అరౌండ్ అట్లయింది. మా దుర్గమ్మ పండగ మీరు ఎంతమంది చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. మా దుర్గమ్మ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు దుర్గమ్మ అంటేనే స్పెషల్ కదా. మీకు ఎంతమందికి స్పెషల్ కామెంట్ అయితే చేసేయండి. వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.